అవి వాళ్ళు అకార్డింగ్లీ యాక్షన్ చేస్తారు. సో దట్స్ నార్మల్ ప్రాక్టీస్ ఉంటుంది. రైట్, మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి. మనతోటి చంద్రవర్ధన్ గారు ఉన్నారు, ఆర్వి చంద్రవర్ధన్ గారు, మాజీ ఐఏఎస్ అధికారి. సార్ నమస్తే అండి చంద్రవర్ధన్ గారు. నమస్కారం. ఆపరేషన్ సింధూర్, సో ప్రతి భారత పౌరుడు ఈరోజు గర్వించదగ్గటువంటి అంశం. మతం అడిగి మానవత్వం లేకుండా అత్యంత దారుణంగా పాకిస్తాన్ ఉగ్రమూకలు పెహల్గాంలో అమాయకులైన భారత పౌరులను పొట్టన పెట్టుకున్న తర్వాత జరిగినటువంటి మొట్టమొదటి ఆపరేషన్ పాకిస్తాన్ ఉగ్రమూకల మీద. సో ఆపరేషన్ సింధూర్, ఏ భారత స్త్రీ నుదుటిన ఉన్నటువంటి ఆ సింధూరాన్ని తొలగించారో, సో ఇప్పుడు అదే సింధూర్ పేరుతోటి చేసినటువంటి ఆపరేషన్ నిజంగా భారత జాతిని సగర్వంగా తలెత్తుకునేలా చేస్తుందని మనం ఖచ్చితంగా భావించవచ్చు కదా సార్? ఖచ్చితంగా అండి. ఈ ఆపరేషన్ సింధూని తత్ప్రదంగా మనము అభినందించవలసింది మన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు ముందు నుంచి కూడా ఈ గ్లోబల్ టెర్రరిజాన్ని గురించి వాడు అనుసరించిన విధానాన్ని, లేకపోతే ప్రత్యేకంగా భారతదేశం టెర్రరిజానికి గురైంది. ఒక సాఫ్ట్ టార్గెట్గా భావించి ఈ టెర్రరిస్టు అనేకమైన ధ్వంసం ఉద్రక్తులు సృష్టించటం, మరి అదేవిధంగా దాడులు చేయటంతో అతి కిరాతకంగా వాళ్ళు పెహల్గాంలో చేసిన అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. దీనికి మన ప్రధానమంత్రి గారు వాడు ముందే చెప్పారు, ఈ ఎంత ఘోరమైన విన్యాసానికి పాటుపడిన వాడి మీద ఎక్కడైనా కూడా వి విల్ హంట్ దెమ్ టిల్ ది ఎండ్ ఆఫ్ ద ఎర్త్ అన్నారు. ఇందులో ముఖ్యంగా ఏంటంటే ఈ దుశ్చర్యకు పాల్పడిన వాళ్ళే కాకుండా మరి దాని తెర వెనకాల ఉన్న సూత్రధారులనండి, పాత్రధారులనకండి, ప్రేక్షక పాత్ర పోషిస్తూ ప్రేరేపించే వ్యక్తుల్ని, శక్తుల్ని, వాటిని కూడా ఎండగడతామని ప్రధానమంత్రి గారు వాగ్దానం చేశారు. మరి వారి వాగ్దానాన్ని ఇంచుమించు వారు సఫలీకృతం చేశారని మనకు ఈ ఆపరేషన్ సింధూర్ ద్వారా అర్థమవుతుంది. ఒకటి, ఆపరేషన్ సింధూర్ మన దేశ యొక్క భద్రత, మన దాన్నే మనం ఒక సోవర్నిటీ మనం డిక్లేర్ చేయటమే కాదు, మనం భారతీయుల యొక్క ఆవేదనని ముక్త కంఠంతో వారు ఏ రోజు ఆ రోజు 22వ రోజు 23వ రోజు జరిగిన దుస్సంఘటన దృష్టిలో పెట్టుకొని ఇవాళ జరిగిన ఈ సింధూర్ ఆపరేషన్ పట్ల ప్రజలంతా, రాష్ట్రమంతటా, దేశమంతటా అందరూ కూడా మతాలకి, కులాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముక్త కంఠంతో వచ్చి సంఘీభావం పెడుతున్నారు. ఇవాళ సంఘీభావం ఒక అంశం అయితే, మనం వాచా కర్మణ అందరం కూడా మన భారత సైన్యంతోనే మనం కట్టుబడి ఉండాలి. భారత సైన్యం చేసే ప్రతి ఒక్క చర్యల్ని మనం కొనియాడుతూ మనందరం కూడా ఐక్యంగా ఉండి, రేపు వాళ్ళు చేసే రిటాలియేటరీ మెజర్స్, ఒకవేళ పాకిస్తాన్ రిటాలియేట్ చేస్తే రిటాలియేట్ చేయొచ్చు, చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పుడే వాళ్ళ పాకిస్తాన్ ప్రధానమంత్రి గారు బహిరంగంగా చెప్పారు, పాకిస్తాన్ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాము, వాళ్ళు ఏ రీతిలో స్పందిస్తారు, ప్రతిఘటిస్తారు, వాళ్ళు చేయవచ్చు అని చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా దేర్ విల్ బి అ రిటాలియేటరీ అటాక్. కానీ ఆ రిటాలియేటరీ అటాక్ ఫుల్ స్కేల్ వార్ ఉంటుందా, లేదా ఎలాంటి ఏ స్కేల్లో ఉంటుంది, మరి హిట్ అండ్ రన్ ఉంటుందా, సివిలియన్ టార్గెట్స్ ని అసోట్ చేస్తారా, లేకపోతే కేవలం స్ట్రాటజిక్ గా మిలిటరీ ఇన్స్టాలేషన్స్, మరి అదేవిధంగా ఇంపార్టెంట్ ఇన్స్టాలేషన్స్ ని టార్గెట్ చేస్తారా అని వేచి చూడాలి. కానీ ఇప్పుడున్న ప్రాథమిక సమాచారం మేరకు వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్లో వాళ్ళు భారీ ధ్వంసం క్రియేట్ చేస్తున్నట్లు మనకు సమాచారం అంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా సమాయుతమై ఇప్పుడే అమిత్ షా గారు ఒక వీడియో కాన్ఫరెన్స్ మీటింగ్ విత్ ఆల్ ద చీఫ్ సెక్రటరీస్, చీఫ్ మినిస్టర్స్ అందరితో ఫార్వర్డ్ ఏరియాస్ లో డిస్ట్రిక్ట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, స్టేట్స్ ఉన్నాయి, వాటినంతా కూడా సమావేశం జరుగుతుంది. మనం అప్రమత్తం చేయకుండా కాకుండా మనం ఏమంటారు, మన దేశంలో గొప్పతనం ఏంటంటే బ్రహ్మనాయుడు గారు, విపత్తు వచ్చినప్పుడల్లా, ఇలాంటి విపత్తులు లేకపోతే దేశ భద్రత సమస్య వచ్చినప్పుడల్లా దేశమంతా ఐక్యమవుతుంది. ఇదే మన గొప్పతనం, మన జాతీయ గొప్పతనం, ఐక్యత. మామూలు సందర్భాల్లో విభేదాలు ఉంటాయి, తారాస్థాయికి వెళ్తాం, తిట్టుకుంటాం, అన్ని చేస్తాం. కానీ ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో మనందరం ఒకటే
జాతి అంతా ఒకటే, మతం కాదు, ఆ, కులం కాదు, అదే విధంగా ప్రాంతీయత కాదు. అవును. ఇంకొక విషయం ఏంటంటే చంద్రబాబు గారు కొద్దిసేపటి క్రితం ఎంఐఎం అధినేత కూడా అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఒక ట్వీట్ చేశారు. ఏదైతే ఆపరేషన్ సింధూర్ ఉందో విజయవంతంగా జరిగినటువంటి ఈ పాకిస్తాన్ ఉగ్రమూకల మీద జరిగినటువంటి ఆపరేషన్ సక్సెస్ అనేందుకు ఆయన సంతోషిస్తూ ఉన్నారు. జై హింద్ అని చెప్పేసి ఆయన కూడా ఒక ట్వీట్ చేశారు. ప్రధానమంత్రి గారు భారత ఆర్మీ తీసుకున్నటువంటి నిర్ణయాలకి మేము కట్టుబడి ఉంటామని చెప్పేసి ఎంఐఎం చీఫ్ కూడా చెప్పారు. అంటే ఈ దేశం మొత్తం కూడా ఒకే మాట మీద ఉంది. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరూ ఒకే మాట మీద ఉన్నారు. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశాన్ని చూసి కాస్త జంకుతున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. ఏమంటారు సార్? ఖచ్చితంగా జంకుతుంది. ఎందుకంటే వాళ్ళు అనేవాళ్ళు పాకిస్తాన్ మీడియాలో మొన్నటి వరకు నేను డిస్కషన్స్ ఫాలో అవుతూ వచ్చాను సోషల్ మీడియాలో. ఆ భారతీయుల్లో వాళ్ళు మతాలు ఎన్నో ఉన్నాయి, కులాలు ఎన్నో ఉన్నాయి, వాళ్ళ వర్గ విభేదాలు ఎక్కువ ఉన్నాయి, వాళ్ళు చీటికి మాటికి వాళ్ళు పోట్లాడుతుంటారు, రాష్ట్రాల మధ్యలో విభేదాలు ఉన్నాయి, రాజకీయ పార్టీల మధ్యలో కూడా తీవ్ర స్థాయిలో విభేదాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఐక్యంగా ఉండరు, ఎప్పుడు కొట్లాడుకుంటారు. వాళ్ళు ఎవరు కూడా ప్రభుత్వానికి విమర్శలు చేయటం తప్ప వాళ్ళు ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఎప్పుడు బలపరిచారు. విమర్శలు ఇచ్చినా కూడా తారాస్థాయికి తీసుకెళ్లి అది నైతికంగా పతనయ్యే విధంగా కొన్ని సందర్భాల్లో ప్రవర్తిస్తారు భారతీయులు అని చెప్పారు. కానీ వాళ్ళు గుర్తు రాలేదు. ఇవాళ ఒక చిన్న అంశం, ఆ 22 మందిని పట్టులో పెట్టుకున్న తర్వాత, అతి కిరాతంగా చంపిన తర్వాత 26 దేశం అంతటా ఏకమైంది. అవును. ఇంకా ఏకమైతే కాకుండా ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి, మన డిఫెన్స్ ఫోర్సెస్ కి మీరు ఏమైనా చేయండి, మీ వెనకాల ఉంటాము, మీరు దేనికి భయపడక్కర్లి. మీరు చూస్తారు రాబోయే రోజుల్లో ఇవాళ ఒకవేళ వార్ జరిగితే ఏ రకంగా ప్రజలందరూ ముందుకొచ్చి వాళ్ళ రక్షణ చర్యే కాకుండా వాళ్ళు ఏ రకంగా విరాళాలు ఇస్తారు, సంఘీభావం జరుపుతారు విషయాలు మనం చూసాం. అన్ని రంగాలు వాళ్ళు, వర్గాలు వాళ్ళు ముందుకు వస్తారు. కాబట్టి దిస్ ఇస్ సర్టన్లీ ఇంటిగ్రేటెడ్ ద సొసైటీ. వాళ్ళు అనుకుంటారు ఈ ఫ్రాగ్మెంటెడ్ సొసైటీ భారతదేశం, వాళ్ళు ఎప్పుడు కొట్టుకొని వస్తుంటారు, తిట్టుకుంటారు, వాళ్ళలో ఐక్యత లేదు, మనం వాళ్ళంతా జయించగలం. అందుకోసం ఆయన వ్యూహాత్మకంగా ఆ 22వ తారీఖు జరిగిన 26 మంది అంటే వ్యూహాత్మకంగా మతం అడిగి మతం పేరుతో, అంటే మతం మీద దాడి చేశామని చెప్పేసి ఇక్కడ భారతదేశంలో హిందువులకి ముస్లింలకి మధ్య ఒక గ్యాప్ తీసుకురావాలని, ఇక్కడ మత కల్లోలు జరగాలని వేసిన ప్లాన్, పాకిస్తాన్ ప్లాను పూర్తిగా విఫలమైంది. అది పటాపంచలం అయిందంటే అది ఏ రకంగా కూడా వాళ్ళకి మెరుగుపడలేదు. వాళ్ళు అనుకున్నారు హిందూస్ మరి హిందూస్ ని ప్రేరేగిస్తే వాళ్ళు కమ్యూనల్ టెన్షన్స్ క్రియేట్ చేస్తే గొడవలు సృష్టిస్తారు. గతంలో చాలా గొడవలు జరిగాయి, ఆ కారణాలు మతం కారణంగా జరిగింది. అవును. ఇప్పుడు దేశ భద్రత వచ్చినప్పుడు మనం గర్వించిన విషయం ఏంటంటే ఇవాళ మన ముస్లిం సోదరులు అందరూ కూడా, మైనారిటీ సోదరులు అందరూ కూడా ముక్త కంఠంతో వచ్చి, ఎంఐఎం కూడా నేతలు వాళ్ళు కూడా వచ్చారు. మరి అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా అది చెప్పటం చాలా వెల్కమ్ ఇష్యూ అండి. ఏదైనా జాతీయ భావాలు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత జాతీయ భావాలు తారాస్థాయికి వెళ్ళాయి. ఈ జాతీయ భావాలు గతంలో మనలో లేవు. ఎందువల్ల మనం చాలా సార్లు దాని గురించి మాట్లాడాం. అపీస్మెంట్ పాలిటిక్స్ వల్లనే మనం కొన్ని విషయాలను మనం ఇలాంటి జాతీయ భావాలు లేనప్పుడు మన దేశం ఐక్యమత్య ఉండలేదు. ఇలాంటి సరైన రెస్పాన్స్ ఇవ్వలేము. ఇంత మంచి బలమైన రెస్పాన్స్ ఇవాళ మన సైన్యం ఇచ్చిందంటే వెనకాలి ఉన్నాము, మీరు వెళ్ళండి, జాతి అంతా ఐక్యంగా ఉంది, మీరు దేనికి భయపడక్కర్లేదు, దేశమంతా మీ వెనక ఉంది వల్ల ఇవాళ సఫలీకృతం అయ్యారండి. ఇది మనం గుర్తు పెట్టుకోవాలి. రేపు ఎలాంటి పరిణామాలు జరిగినా ప్రజలు సిద్ధంగా ఉన్నారండి. ఇక్కడ ఇవాళ చేశారు మనం చూసాం. 250 డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళు ప్రత్యేకంగా చేయబడుతున్నారు. మన హైదరాబాద్ లో కూడా చేశారు. కానీ ముఖ్యంగా మనం గమనించవలసింది ఏంటంటే హైదరాబాద్ చాలా సెన్సిటివ్ ఏరియా. మనకి ఇన్స్టాలేషన్స్, డిఫెన్స్ ఇన్స్టాలేషన్స్, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, చాలా పెద్ద భారీ ఎత్తున మనకు డిఆర్డిఎల్ సంస్థలు ఉన్నాయి. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, మనం అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి మనకు సంకేతాలు వచ్చినా కూడా ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల్ని మనం అనుసరించాలి, తూతా తప్పకుండా పాటించాలి. మనం తీసుకోవాల్సిన భద్రతా చర్యలన్నీ కూడా మనం పాటించాలి, ప్రతి వాడు పాటించాలి.